బ్రహ్మంసాగర్ ఎడమ కాలువ నుంచి తడుకు చెరువుకు నీళ్లందించడం కోసం గత ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్వీర్యంగా మారింది. తీరా రైతులు ఇప్పుడు పొలాలు పెట్టుకునే సమయంలో ఇది వాడుకలోకి రాకపోవడంతో చెరువులోకి నీళ్లు రాని పరిస్థితి. దీంతో తమ పొలాలు ఎండిపోతున్నాయని చెప్తున్నారు. గత ప్రభుత్వం తూతూ మంత్రంగా ఏర్పాటు చేసినటువంటి ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఇప్పుడు ఎందుకు పనికి రాకుండా పోయిందని చెప్తున్నారు. అయితే ఈ ప్రభుత్వం చొరవ తీసుకొని రెడీ చేసే ప్రయత్నం చేస్తున్నప్పటికీ వైసీపీ నేతల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. దీనిపైన మనతో పాటు మాట్లాడడానికి చాలా మంది స్థానిక రైతులు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఏంటి ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు విషయంలో ఏం జరిగింది? ఈ రోజు తడుగువాగుకు లిఫ్ట్ ఇరిగేషన్ అని 25 సంవత్సరాల నుంచి బద్వేల్ తాలూకాలో వైసీపీ కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళకి సంబంధించిన ప్రజాప్రతినిధులు ఇక్కడ ఉండరు. కానీ వాళ్ళు 25 సంవత్సరాలు మర్చిపోయి లాస్ట్ నెల 2 నెలల్లో అది కూడా మా రితీష్ రెడ్డి గారు పాదయాత్రలో చెప్పిన బాగా మేము చెయ్యలేమని అంటే ఆయన హామీ ఇచ్చిన మేరకు తూతూ మంత్రంగా తొందరగా 18 కోట్లని శాంక్షన్ పెట్టి దాన్ని నాసిరకంగా నెల 30 రోజులు 40 రోజుల్లో పనులు పూర్తి చేసి ఇప్పటికి కూడా ఉపయోగంలో లేదు. మేము చేసినామనేది తప్పితే అది సిస్టమేటిక్గా చేసింటే ఈ అగసాట్లు వచ్చేటి కాదు. ఒక జీవో పాస్ లేదు. అది ఏదో తూతూ మంత్రంగా చేసి నామకే వాస్తి చేతులు దులుపుకుని ముడుపులు చెల్లించుకున్నారే తప్ప ఆ కాంట్రాక్టర్ ఎక్కడున్నాడో ఈ రోజు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. ఆ కాంట్రాక్టర్ అందుబాటులోకి లేడు. ఈ షటర్ కానీ ఇక్కడ చుట్టుపక్కల ప్రదేశం కూడా మేము సొంత డబ్బులతో ఖర్చు పెట్టి రౌంత చేసి ఒకవేళ రితీష్ రెడ్డి గారు ఇక్కడ ఊరిక చూడడానికి పర్యవేక్షించడానికి వస్తే దానిని ఏదో పూలమాలలేసి రీఓపెన్ చేసినారని చెప్పుకోవడానికి ఆ వైసీపీ నాయకులకు సిగ్గే లేదని కూడా నేను ఈ ప్రజాముఖంగా చెప్తా ఉన్నా. మీరు చర్చకు రండి, మీ ఎస్టిమేషన్ దాండి. ఎస్టిమేషన్లో కొత్త మోటార్లు ఉన్నాయా, పాత మోటార్లు ఉన్నాయా, మీ ఎస్టిమేషన్ ప్రకారం మీరు వర్క్ చేసినరా, దీన్ని ఎలా చేసినారు అనేది మీరు నిరూపించుకోవాల్సిన బాధ్యత మీది. ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఏ ఏ చెరువులకు నీళ్లు అందుతాయి? ఇప్పుడు దీని పరిస్థితి ఏంటి? ఈ చెరువుకు వచ్చేసి తడుకు చెరువు ఒకటి, తిక్కమ్మ చెరువు ఒకటి, మేలకుంట చెరువు మరియు దూలవారిపల్లె, రంపకుంట, ఇంకొకటి శ్రీరామకుంట అని ఇంకొక 5-6 కుంట 2-3 కుంటలకు ఒక 3 చెరువులకు అందుతాయి. బట్ గత ప్రభుత్వము అప్పుడప్పుడు తూతుమ అంటే ఎలక్షన్ స్టంట్ కింద చేసిండ్రు. మేము మన ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పటికి వాళ్ళు అప్పటికి ఒక 3-4 రోజులు రన్నింగ్ చేసినారు. ఇంకా క్లోజ్లో పోయింది. ఎలక్షన్ కౌంట్ వచ్చేసి ఇంకా ఎవరు నీళ్లు పట్టించుకోలేదు, నీళ్లు రాలేదు, అదంతా ఇంకా పక్కన పెట్టేసిండ్రు. తర్వాత ప్రభుత్వం వచ్చినప్పుడు నీళ్ళు వచ్చినప్పుడు యాజ్ ఏ లోకల్ లీడర్స్గా అయితేనేమి ప్రజలుగా అయితేనేమి మాకు బాధ్యత ఉంది కాబట్టి అటు పక్క వాళ్ళు ముందుకు రానప్పుడు మేము ముందుకు వచ్చినాము. వచ్చి చూస్తే ఇదే షటర్కు